ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ వదినకి ఒకసారి ఫోన్ ఇవ్వు, తనతో మాట్లాడతాను. యాడుండారు? లేరుగా. అదేంట్రా, ఇంతకు ముందు అందరూ ఉన్నారన్నావు, ఇప్పుడు ఎవరు లేరంటను? అది నేను వచ్చేటప్పుడు గుడికి బయలుదేరుండారనా. సరే నేను వచ్చినానని పాప మాగిపోయినారు. నా కోసం మీరంతా గుడికి పోకుండా ఏంది, మళ్ళా స్వామి కోపం వస్తుంది, పోయేసి రండి నేనే పంపించినాను. వచ్చేస్తారనా, రాగానే మాట్లాడిస్తాలే. ఒరే చిరుగా, ఏంది కథలు పడతా ఉండావా? నిన్నంత బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు గుడికి పోతా ఉంటే నిన్ను కూడా తోలుకొని పోవాలి కదా. నిన్ను ఇడిసిపెట్టి ఎట్టా పోయినారు? నన్ను రమ్మని బతిమిలాడినారత. యాడా రావడానికి ధైర్యం చాలక దారిలో వచ్చే కాడ కొంచెం మందు తీసుకున్నాను. ఇంటికంటే వచ్చేసినాను, గుడికి ఎట్టా పోతున్నాను. అందుకే రానని చెప్పేసినాను, పంపించేసినాను. సరేరా, ఎప్పుడొస్తావు నువ్వు? రానినా, వదిలాళ్ళు రాగానే బయలుదేరి వచ్చేస్తున్నాను. వచ్చిందాక యాడికి పోవడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉన్నానని చెప్పిపోయినారు. చెప్పకుండా వచ్చేస్తే బాగుంటుందా? సరేరా, త్వరగా వచ్చేయి. మీ వదిన వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయించు. విజయ, వర్ష తీసుకో. నాకొద్దు. ఎందుకొద్దే? టైం ఎంత అవుతుంది? తిను. ఎలా తినముద్దవుతుందక్క? ఎలా తినమని చెప్తున్నావు? చిరంజీవి బావ బయటున్నాడు, ఆయనలా గుమ్మం ముందు నిల్చోపెట్టి ఎలా తినమంటావు? ఇంటిదాకా వచ్చిన మనిషిని అలా బయట నిల్చోబెట్టడమే తప్పు. అలాంటిది ఆ మనిషిని అలాగే నిల్చోబెట్టి అన్నం పెట్టడం ఇంకా తప్పక్క. అంతగా తినాలనుకుంటే బావను కూడా పిలు, కలిసి తిందాం. ఏంటి నువ్వు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? ఏంటి వాడి మీద నీకంత ప్రేమ? ఇంతకు ముందంత లేదే. కొత్తగా ప్రతిదానికి బావా బావా అని వెనకేసుకొస్తున్నావు. ఏమో అక్క, బావను అపార్థం చేసుకొని మనమే తప్పు చేశామేమో అనిపిస్తుంది. అందుకే బావ మీద ఇంతకు ముందున్న కోపం పోయి అభిమానం పెరిగింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు ప్రాణం తీశాడు అన్న దానికి సాక్షిగా గోడ మీద అన్నయ్య ఫోటో ఉంది. చనిపోయిన కార్తీక్ జ్ఞాపకాలున్నాయి. ఆ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు, మీ అన్న అని చెప్తే మీ నాన్న ఏమైపోతాడు? పాపా, నాకు మాటివ్వు. నలుగురి సంతోషం కోసం నింద నా మీద వేసుకున్నాను. ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోతానని, ఎవరికి చెప్పనని నాకు మాటివ్వు. అవన్నీ మర్చిపోయి వాడు మంచోడని మాట్లాడుతున్నావు. అక్క, నువ్వు మాటి మాటికి అద్దే మాట్లాడుతున్నావు. సరే, చెడు చేశాడే అనుకుందాం, కాని చెడు చేసిన వాడు ఎన్నిసార్లు మనకి సాయం చేయలేదు, ఎన్ని మంచి పనులు చేయలేదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఆదుకోలేదు. అమ్మ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే బిల్లు కట్టే స్థితి లేక దిక్కులు చూస్తూ ఉంటే బావొచ్చి డబ్బులిచ్చాడు. ఏం పాపా నువ్వు? అయిన వాళ్ళు ఉండదు ఎందుకు? ఇలాంటప్పుడు సాయం చేయడానికే కదా. ఈ దుడ్డు తీసుకెళ్లి హాస్పిటల్లో కడదాం పద. ఈరోజు అమ్మ మన ముందు ఇలా ఉంది అంటే బావ పెట్టిన భిక్ష. అదెందుకు గుర్తించట్లేదు నువ్వు? అన్న ప్రాణమే, అన్న ప్రాణం పోవడానికి కారణమయ్యాడని అంత కోపమే ఉంటే మరి అమ్మ ప్రాణం నిలబెట్టాడు కదా. ప్రేమ ఉండాలి కదా అక్క. నటనే, అదంతా నటన. అన్నయ్యని చంపేసిన పాపం కడిగేసుకోవటానికి అమ్మకి నీకు నాకు సాయం చేసి దగ్గరవుదామని చూస్తున్నాడు. అన్నయ్య చావుని మర్చిపోయేలా చేద్దామని చూస్తున్నాడు. నీలాగా నేను పిచ్చిదాన్ని కాదు, వాడి నాటకానికి పడిపోవటానికి. వాడు చేసిన పాపానికి అన్నయ్య కార్తీక్ ఎంత బాధపడుంటారు.
చనిపోయినా కూడా మనసెంత లేకుండా చేశాడేవాడు. అది నీకు గుర్తుండకపోవచ్చు, నాకు గుర్తుంటుంది, విజయశాంతికి గుర్తుంటుంది. అన్నయ్య చావుకి కారణమైన వాడిని విజయ ఎప్పటికీ క్షమించదు. వాణ్ణి భర్తగా ఎప్పటికీ అంగీకరించదు. నిజంగా అలా అంగీకరిస్తే అది అన్నయ్యకి చెల్లెలే కాదు, అన్నయ్యకి కాదు, నాకు కూడా చెల్లెలే కాదు. తిను. ఏంటి వచ్చేసావు? వాడు బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోయావా? వాడిని పిలవకుండా తినాల్సి వస్తున్నందుకు మనసు ఒప్పుకోవట్లేదా? అక్క, ఏంటక్క నువ్వు? లేకపోతే ఏంటి? వాణ్ణి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అన్నావు, వాడంటే ఇష్టం లేదు అన్నావు. మరి వాడు బాధపడుతుంటే చూడలేను అన్నట్టుగా నువ్వెందుకు లోపలికొచ్చినట్టు? అక్క, నేను అతని మొహం చూడడం ఇష్టం లేకే లోపలికొచ్చానక్క. అతను ఆ విధంగా నా కళ్ళ ముందు నిలబడి ఉంటే బలవంతంగా నా మెళ్ళో తాళి కట్టడం, నా పెళ్లి చెడిపోవడం, ఇవన్నీ గుర్తుకొస్తుంటే తట్టుకోలేక వచ్చానక్క. లేకపోతే అతని మీద నాకేంటక్క ప్రేమ? అసలు ఎందుకుంటుంది? నా ఇష్టాన్ని కాదని నా మెళ్ళో తాళి కట్టినందుక? 10 మందిలో నా పరువు తీసి నా జీవితాన్ని నాశనం చేసినందుక? ఎందుకు ప్రేమ ఉంటుంది? మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడొద్దు విజయ. నీ జీవితం నా జీవితంలా కాకూడదు. నువ్వైనా ప్రశాంతంగా ఉండాలి. ఒక అడుగు దూరంగా వెళ్ళైనా మనశ్శాంతిగా బతకాలి అని ఆలోచించాను. కాని వాడొచ్చి నా ఆశల్ని, నీ ఆశల్ని నాశనం చేసేశాడు. ఇప్పుడు వాడు ఆ విధంగా ఇంటి ముందు నిలబడి ఉంటే ఎక్కడ నీ మనసు కరిగిపోతుందో అని నా భయం. నీకోసం నేను ఆ ఇల్లు వద్దనుకున్నాను, ఆ మనుషుల్ని వద్దనుకున్నాను. ఇప్పుడు వాడి విషయంలో నువ్వు ఏ మాత్రం మెత్తబడినా నీ బతుకు నా బతుకులాగే అవుతుంది. అన్నయ్యని, కార్తీక్ని చంపినవాడు కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటేనే కంపురంగా ఉంది. ఇంకా అలాంటి వాడితో కాపురం చేయాల్సొస్తే ఇంకెంత నరకంగా ఉంటుందో ఆలోచించు. అది జరగదక్క. నాకు ఇష్టం లేదు అంటే నువ్వెందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? నిజంగా నీ మనసులో అలాంటి ఆలోచన లేకపోతే సంతోషమే. నీ మెడలో కట్టిన తాలి వల్లే కదా వాడు ఇంటి దాకా రాగలిగాడు. అది తీసి పారేయమంటే నువ్వు పారేయవు. అమ్మ ఒప్పుకోదు. త్వరగా లాయర్తో మాట్లాడి ఏదో ఒకటి చేసేదాకా వాడిలా వస్తూనే ఉంటాడు. ఇష్టంతో కట్టించుకున్నా, ఇష్టం లేకుండా కట్టించుకున్నా తాళి కట్టాక నువ్వు వాడి హక్కు అనుకుంటున్నాడు. అందుకే రా పోదామంటూ ఇంటి దాకా వచ్చాడు. వాణ్ణి ఏం చేయాలో, ఎలా బుద్ధి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు.